రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, లోకసభలో విపక్ష నేత కాంగ్రెస్ పార్టీ యొక్క యువ వృద్ధ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ హఠాత్తుగా మాయమైపోయారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా, ఎలాంటి ముందస్తు సూచన లేకుండా హోలీ పండగ సమయంలో ఆయన అదృశ్యమైపోయారు, అంతర్ధానమైపోయారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీని అడిగినా, లేకపోతే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సోర్సెస్ని అడిగినా కూడాను రాహుల్ గాంధీ యొక్క వేరబౌట్స్, ఆయన ఎక్కడున్నారు ఏమిటి అన్న విషయంలో అందరూ మౌనాన్ని పాటించారు. తరువాత నిదానంగా చల్లగా అసలు కబురు బయటకు వచ్చింది. రాహుల్ గాంధీ 22 రోజుల పర్యటన నిమిత్తం వియత్నాంకి వెళ్ళిపోయారు. దేశమంతా హోలీ జరుపుకుంటోంది. అధికార పార్టీ బీజేపీలో ఉన్నటువంటి నాయకులు సైనికులతోటి ఇంకొకళ్ళతో హోలీలు జరుపుకుంటున్నారు. బాలికలతోటి, బాలులతోటి, అనాథ పిల్లలతోటి నాయకులు కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఒక అనాథాశ్రమానికి వెళ్ళి హోలీ జరుపుకుంది. కానీ హోలీ పండగను జరుపుకోవలసినటువంటి మన విపక్ష నేత వియత్నాంకి వెళ్ళిపోయారు. 22 రోజుల పర్యటన. వియత్నాంలో దేనికోసం వెళ్ళారు కాంగ్రెస్ పార్టీకి తెలియదు. నిజానికి విపక్ష నేత విదేశ పర్యటనకు సంబంధించినటువంటి వివరాలు ప్రభుత్వానికి తెలియాలి. ప్రభుత్వం దగ్గర కూడా రహస్యంగా ఉంచి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఆయనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి రక్షణ వలయం ఏదైతే ఉందో ఆ వలయాన్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిని ఇక్కడే వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోయారు. అంటే వియత్నాం పర్యటన పూర్తి అజ్ఞాత పర్యటన. ఈ 22 రోజులు ఆయన ఏం చేస్తారు అన్నది ఎవరికీ తెలియదు. రాహుల్ గాంధీకి హఠాత్తుగా వియత్నాం పట్ల ఈ ప్రేమ రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దీని మీద బాగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే డిసెంబర్ నెలలో 2024 డిసెంబర్లో మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా పేరు పొందినటువంటి మన్మోహన్ సింగ్ చనిపోయారు. మన్మోహన్ సింగ్ని ఎక్కడ ఆయనకు స్మృతి స్థలిని నిర్మాణం చేయాలన్న విషయంలో చాలా గొడవ చేసిన తర్వాత అస్థి నిమజ్జనం టైంకి రాహుల్ గాంధీ మాయం. ఎక్కడికి వెళ్ళారు? వియత్నాంకి వెళ్ళారు. ఎన్ని రోజులు ఉన్నారు? 10 రోజులు ఉన్నారు. అంటే డిసెంబర్ జనవరిలో 10 రోజులు, మార్చి నెలలో మళ్ళీ ఒక చాలా సుదీర్ఘ కాలము ఆయన వియత్నాంలో కాలం గడపబోతున్నారు. తమాషా ఏంటంటే 2025లో ఆయన తన సొంత నియోజకవర్గమైన రాయబరేలీకి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి సమయము 2 రోజులు మాత్రమే. అందుకే బీజేపీ ఆయన రాయబరేలీ ఎంపీయా, వియత్నాం ఎంపీయా అని చెప్పి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ప్రదీప్ భండారీ కావచ్చును, అమిత్ మాలవీయ కావచ్చును, వీళ్ళు వేళాకోళం చేస్తున్నారు. తమాషా ఏంటంటే రాహుల్ గాంధీ 2024 సెప్టెంబర్లో అమెరికాకు వెళ్ళారు. అమెరికాలో కొన్ని అధికారిక కార్యక్రమాలు, కొన్ని అనధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారతదేశానికి సంబంధించి చాలా రకాల వ్యాఖ్యలు చేశారు, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో హఠాత్తుగా ఆయన ఉజ్బెకిస్తాన్కి వెళ్ళి అమెరికాకి సంబంధించిన రెజీమ్ చేంజ్ ఎక్స్పర్ట్స్తో కలిసి ఆయన సమావేశమై వచ్చారన్నటువంటి వార్తలు కూడా వచ్చినాయి. 27 జూలై 2024 అంటే గత సంవత్సరం జూలైలో రాహుల్ గాంధీ స్వయంగా వియత్నాం రాయబారిని కలిశారు. జూలైలో కలిశారు. ఆ తర్వాత ఆగస్టు 1వ తారీఖు, గత సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు అంటే జూలై నుంచి ఒక నెల కూడా కాకుండా, ఒక వారం 10 రోజులు కూడా కాకుండానే సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అంటే ఏఐసిసి అధ్యక్షులు, అదేవిధంగా గౌరవ్ గొగోయ్ అస్సాంకి చెందినటువంటి ఎంపీ, వీళ్ళు ముగ్గురు మళ్ళీ వియత్నాం రాయబారిని కలిశారు. ఆ తరువాత డిసెంబర్ జనవరిలో రాహుల్ గాంధీ వెళ్ళారు. వియత్నాంకి ఇన్ని పర్యటనలు ఎందుకు చేస్తున్నారు? వియత్నాం యొక్క ఆర్థిక మోడల్స్ని స్టడీ చేయడానికి అని కాంగ్రెస్ పార్టీ ఒక సంజాయిషి లాంటి ఒక స్పష్టీకరణనిచ్చింది. అయితే వియత్నాం మోడల్ని స్టడీ చేయాల్సిందేముంది?
ఎందుకంటే ఆగ్నేయాసియాలో సింగపూర్ ఉంది, ఇండోనేషియా ఉంది, బ్రూనై ఉంది, ఈ దేశాలు ఫిలిప్పీన్స్ ఉంది, మలేషియా ఉంది. ఈ దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు. వియత్నాంలో ఏముంది? వియత్నాంని ఆనుకుని సరిహద్దు ఉన్నటువంటి దేశాల్లో చైనా ఉంది. చైనాతోటి అనేక సందర్భాల్లో ఆయన సమావేశమైనటువంటి దాఖలాలు ఉన్నాయి. ముఖ్యంగా గల్వాన్ సంఘటన, డోక్లాం సంఘటన జరుగుతున్నటువంటి సమయంలో ఆయన చైనీస్ వర్షన్కి ప్రాధాన్యం ఇచ్చారు, కానీ భారత ప్రభుత్వం వర్షన్ ఏంటి, భారత ప్రభుత్వం ఏం చెప్తోంది తెలుసుకునేందుకు ప్రయత్నించలేదు. కాబట్టి వియత్నాంకి చైనాకి ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే వియత్నాంకి పదే పదే వెళ్ళడానికి ఇంతింత కాలం గడపడానికి కారణం ఏమిటి? కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో స్పష్టీకరణను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాహుల్ గాంధీ యొక్క వ్యక్తిగతమైనటువంటి పర్యటన, దీని గురించి ప్రజలకు ఆసక్తి ఉండాల్సినటువంటి అవసరం లేదు వంటి వ్యాఖ్యలు నిలబడవు. ఎందుకంటే ఆయన విపక్ష నేత. ముఖ్యంగా 2024 లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేసేందుకు USAID డబ్బులు ఇచ్చింది, ఇక్కడ పరిశోధనలు జరిపింది అన్నటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో విపక్ష నేత ఇలా విదేశాలకు హఠాత్తుగా వెళ్ళిపోవడము, ఎలాంటి సాకు కారణము ఏమీ లేకపోవడము, ప్రభుత్వానికి కూడా ఏమీ చెప్పకపోవడము, వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఏం జరిగిందో చెప్పకపోవడము, ఇవన్నీ కూడాను అనేక సందేహాలకు తావిస్తున్నాయి అని చెప్పి బీజేపీ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఈ విషయంలో, ముఖ్యంగా రాహుల్ గాంధీకి ఈ విషయంలో స్పష్టీకరణను ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది, ఈ జాతికి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.